వివాహం చేసుకోబోతున్న తమ్ముళ్ళు, వివాహం చేసుకోబోతున్న చెల్లెళ్ళు, మీరు చేసుకోబోయే వివాహం మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి వీల్లేదు. విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అబ్బాయిగా నువ్వు విశ్వాసి అయితే అమ్మాయి విశ్వాసి అయి ఉండాలి, ఆమెనే నువ్వు చేసుకోవాలి. సహోదరి నువ్వు విశ్వాసి అయితే సహోదరుడైనటువంటి విశ్వాసుని వివాహం చేసుకోవాలి. వివాహము రేపటి దినాన నిన్ను దేవుని సన్నిధికి, పరిశుద్ధతకు, దేవుని ఆరాధించడానికి దూరం చేయడానికి వీల్లేదు. ఒక చెల్లి వచ్చి ఏడుస్తూ ఉంది. అన్నయ్య, పెళ్లి కాకముందు చెప్పాను, నేను బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను. ఆ ఫ్యామిలీ క్రైస్తవ ఫ్యామిలీ కాదు, కానీ నేనైతే క్రీస్తు నమ్ముతున్నాను నా రక్షకునిగా ముందే చెప్పాను. నన్ను చూసి, నా అందాన్ని చూసి, నాకున్న ఉద్యోగాన్ని చూసి ఆ రోజు ఏమన్నారో తెలుసానయ్య, దాందేముందమ్మా, ఎవరి విశ్వాసం వాళ్ళది అని చెప్పి అన్నారు. అప్పటికీ నేను ఎవరైతే పెండ్లి కొడుకున్నాడో అతనితో నేను ఖచ్చితంగా మాట్లాడాను. చూడండి, నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, అది నా అలవాటు. ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తాను. కాబట్టి ఇది ముందే చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత కాదుకూడదంటే నేను ఇబ్బంది పడతాను, మీరు ఇబ్బంది పడతారు, దయచేసి అర్థం చేసుకోండి. అలాంటిది ఏమీ లేదు. నువ్వు మా ఇంట్లో అందరికీ నచ్చావు, బేషుగ్గా నీ విశ్వాసం నువ్వు కొనసాగించవచ్చు అని చెప్పారు అన్నయ్య. సరే అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. మొదటి 3 నెలలు బాగానే వెళ్ళనిచ్చారు. తర్వాత ఏమైందో, మా అత్తగారు ఎందుకో మాటికి కసురుకుంటున్నారు, చిరాకు పడుతున్నారు. ఏంటమ్మా అస్తమాను ప్రార్థన, ఏంటి అస్తమాన బైబిల్, అస్తమాను నేను బైబిల్ చదవనన్నా. అదే టైంకి లేచి కాసేపు బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా. కానీ దాన్నే వంక పెట్టి చిరాకు పడ్డాం, దిప్పు పొడుపులు మాటలు, ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టి దాన్నే నా విశ్వాసాన్ని ఆధారం చేసుకుని తిట్టడం. ఆ తర్వాత ఇదంతా మా ఆయనకి చెప్పడం, నీ పిల్లం అస్తమాను బైబిల్ అంటుంది, అస్తమాను ప్రార్థన అంటుంది. ఆదివారం మందిరానికి వెళ్ళిపోతా ఉంది, ఇది మన ఇంట వంట లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మన వాళ్ళు ఏమనుకుంటారు, దానికి బుద్ధి చెప్పు, కాస్త ఇంట్లో కుదురుగా ఉండమని చెప్పు. ఆఖరికి భర్త వచ్చి, మా ఇంట్లో వాళ్ళకి నువ్వు ప్రార్థన చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు వాక్యం చదవటం ఇష్టం లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం లేదు. అదేంటండి, ముందే చెప్పావు కదా నేను ప్రార్థనకి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, ముందే చెప్పావు, నేను కాదంటలేదు. మరి చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా కాదంటున్నారు? మా ఇంట్లో వాళ్ళకి నచ్చటం లేదంటున్నా. అమ్మ నాన్నకు నచ్చకపోతే వాళ్ళ అబ్బాయిగా నాకు నచ్చటం లేదంటున్నా. మాకెవ్వరికి నచ్చని పని చేసి నువ్వెలా ఇంట్లో నచ్చిన కోడలుగా, నచ్చిన భార్యగా ఎలా ఉండగలవు? కాస్త మేము అందరికీ నచ్చినట్టుగా ఉండొచ్చు కదా. అదేంటండి, నేనే తప్పు చేయట్లేదు కదా, చేసుకుంటుంది ప్రార్థనే కదా, చదువుతుంది బైబిలే కదా, వెళ్తుంది దేవుని మందిరానికే కదా, మాకు నచ్చట్లేదని చెప్తే అర్థం కావట్లేదు నీకు. సరే, ఇప్పుడు ఏమంటారు? మాతో ఉండాలనుకుంటే ఇవన్నీ బయటపెట్టు, అవే కావాలనుకుంటే నీ అడుగు బయటపెట్టు, డిసైడ్ చేసేసుకో. వచ్చి ఏడుస్తుందండి. అన్నయ్య, పెళ్ళి ముందు మాత్రం అన్నిటికీ ఒప్పుకున్నారన్నయ్య, పెళ్ళైన తర్వాత కండిషన్ పెట్టేశారన్నయ్య, మేం కావాలో మీ దేవుడు కావాలో.